హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ స్టైల్ సునీత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మంచి రెసిపీతో వచ్చేసాను. స్వీట్ రెసిపీ, ఆల్ టైమ్ అందరి ఫేవరెట్, ఎనీ అకేషన్కి, ఎనీ సెలబ్రేషన్కి ఈ బూందీ లడ్డు. మనం ఎన్ని రకాల స్వీట్స్ నేర్చుకున్నా దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో అటువంటి బూందీ లడ్డుని ఈరోజు నేర్చుకుందాము. చాలాసార్లు ఏం చేస్తారంటే బూందీ బైండింగ్ కుదరక కొంత బూందీని తీసి రోడ్లో దంచి అది కొంచెం పౌడర్ లాగా చేసి ఈ బూందీలో కలుపుతారనమాట బైండింగ్ కోసం. అది ఏదీ లేకుండా మనం ఈరోజు సో ఓన్లీ బూందీతోటే సరికొత్త పద్ధతిలో నేర్చుకుందాం. సో ఇక డిలే చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఏంటంటే శనగపిండి ఎప్పుడైనా బూందీ చేసుకోవడానికి కొంచెం బరకగా పట్టించుకోండి, అంటే కొద్దిగా ఉండాలి బరకతనము. ఇది 1/2 కిలో గ్లాసు. ఎలా వేస్తున్నానో చూడండి, అందుకని నేను పర్టికులర్గా ఇలా తీసుకున్నాను. కొప్పుగా వేసుకోండి, ఓకే? కరెక్ట్ కొలత అన్నమాట ఇది. 1 గ్లాసు, ఫుల్ 1 గ్లాసు, 1/2 కిలో గ్లాస్ ఇది యాక్చువల్గా. చూసారా, ఇంకింతే మనం తీసుకునేది. చాలా సింపుల్గా ఇంట్లో చాలా త్వరగా అయిపోయే విధంగా నేను చూపిస్తున్నాను. మీకు పోస్ట్ చూపిస్తాను. ఇదే సేమ్ గ్లాస్, ఇంకొద్దిగా పడతాయి కూడా. సో ఇదిగోండి, ఇంత వాటర్ అన్నమాట. కొంచెం వెల్తిగా పోసుకోండి, ఇంకంతే, డౌట్ లేకుండా మొత్తం పోసేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, మీరు చేత్తో కానీ స్పూన్తో కానీ కలపాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. కానీ విస్కర్తో కలపాలనుకుంటే మాత్రం ఒకటేసారి వాటర్ వేసేసి చక్కగా విస్కర్తో చాలా స్మూత్గా తొందరగా అవుతుంది. సో నేనైతే ఇప్పుడు అలాగే చూపిస్తాను, చూసేయండి. అయితే మన మెయిన్ గోల్ ఏంటంటే పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలి. అండ్ పిండిని ఎక్కువగా కలుపుకుంటే దానిలో గుల్లదనం వస్తుంది. అందులో కలిపేటప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉంటుంటే కూడా చక్కగా గుల్లదనం వస్తుంది, సాఫ్ట్గా అవుతుంది. అయితే యూజువల్గా బూందీ చేయడానికి కొంతమంది బేకింగ్ పౌడర్ వేస్తూ ఉంటారనమాట. బేకింగ్ పౌడర్ వేస్తే కొద్దిగా గుల్లదనం వస్తుందని. కానీ బేకింగ్ పౌడర్ మనకి ఎప్పుడు అవైలబిలిటీ ఉండదు కదా. అందున నేనైతే ఇంట్లో ఎప్పుడు చేసినా ఏ పౌడర్ వేయకుండా మామూలుగానే ఇలాగే విస్కర్ తోటి చక్కగా విస్క్ చేసుకొని వేసేస్తాను, చక్కగా వస్తాయి. మీరు కావాలనుకుంటే కొంచెం బేకింగ్ పౌడరు 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు. ఇది కలుపుకున్నాక మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుందాము, ఎందుకంటే ఆయిల్ కాగేలోపు ఇది కొంచెం నానుతుందన్నమాట వాటర్లో. కన్సిస్టెన్సీ చూపిస్తాను, ఇలా ఉండాలన్నమాట. మరీ బాగా పల్చగా ఉండకుండా, సేమ్ మనకి కొలతల ప్రకారం తీసుకుంటే ఇంకా అసలు ఇది చూడాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. ఆయిల్ ముందు చక్కగా వేడి చేసుకోవాలి. అప్పుడు వేడి చేసుకుంటేనే మనకి బూందీ వేసుకున్నప్పుడు షేప్లో రౌండ్గా వస్తుంది. అది నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి కొంచెం ఒక డ్రాప్ వేసి చూద్దాము, ఆయిల్ కాగిందో లేదో చూద్దాం. జస్ట్ ఒక డ్రాప్. మనం ఇలా పిండి వేయగానే వెంటనే పైకి వచ్చేసేయాలి, అప్పుడు అది చక్కగా కాగినట్టు గుర్తు అనమాట. ఇంకా అవ్వలేదు, టైం పడుతుంది. అది ముందు సెటిల్ అయింది బాటంలో, ఆ తర్వాత పైకి వచ్చింది. సో దట్ ఈస్ నాట్ ద గుడ్ సైన్. మనకు వేసిన వెంటనే పైకి వచ్చేసేయాలి, అప్పుడు కరెక్ట్గా కాగినట్టు లెక్క. చూసారా, వేడి సరిపోకపోతే బూందీ ఎలా ఫ్లాట్గా వచ్చిందో, అదే వేడిగా ఉంటే ఆయిల్ చక్కగా గుండ్రంగా వస్తుంది. సో బూందీకి యూజ్ చేసే ఈ బూందీ గంటి మాత్రం ఒకటి ఉంచుకోండి, డెఫినెట్గా హ్యాండీగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి బూందీ గుండ్రంగా రావడానికి ఇది చాలా తోడ్పడుతుంది. ఇదిగోండి, క్లోజప్ లుక్లో చూడండి ఎలా ఉంటుంది. మనకు కార బూందీ చేసుకోవాలన్నా, బూందీ లడ్డు చేసుకోవాలన్నా మాత్రం ఇది చాలా యూస్ఫుల్. ఇది మాత్రం పెట్టుకోండి. దీంట్లో వేస్తే వస్తుంది, కానీ ప్రతిసారి దీన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం క్లీన్ చేయకుండా ఎలా వేస్తానో చూడండి. ఒకే బ్యాచ్లో ఎక్కువ వేయడానికి ట్రై చేయకండి. అంతేకాకుండా ఈ జల్లిగంటిని ఊపాల్సిన అవసరం కూడా లేదు, దానంతటికదే డ్రాప్ బై పడిపోతుంది. ఒకటేసారి ఎక్కువ వేస్తే ఏమవుద్దంటే ఆ బూందీ ఒకటికొకటి అంటుకొని ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఎక్కువ మాత్రం వేయకూడదు. ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేసేయండి, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల లాభం ఏంటంటే నెక్స్ట్ బ్యాచ్కి ఆ హోల్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. పిండి ఎక్స్ట్రా ఉన్నదంతా బౌల్లో పడిపోతుంది.
హోల్స్ క్లియర్ అవడం వల్ల చక్కగా నీట్గా పడుతుంది. నెక్స్ట్ బ్యాచ్ కూడా గుండ్రంగా వస్తాయి బూందీ. త్వరగా తీసేసుకోవాలి. ఇది కార బూందీ కాదు కదా, మనకి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచేసి తీసేసుకోవడమే. కార బూందీ అయితే మనం వేయించుకోవాలి, ఇది అవసరం లేదు. చూడండి ఎంత గుండ్రటి బూందీ పడిందో. చూడండి ఎంత చక్కటి బూందీ పడిందో, ముత్యాల్లాగా ఉన్నాయి గుండ్రంగా. ఇదే మాదిరి సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఎన్ని బ్యాచెస్ వేసినా ఇదే మాదిరి వస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ మనకి రెడీ అయ్యే వరకు ఈ బూందీ మీద మూత పెట్టేసుకోండి, ఎందుకంటే బూందీ మనకు మెత్తగా ఉండాలి. ఓకే, ఏమనాల్సిన అవసరం లేదు, అవే వాటంతటికి అవే పడిపోతాయి. ఎందుకంటే కన్సిస్టెన్సీ అలా ఉంది కాబట్టి. బూందీ వేసినప్పటి నుండి తీసే వరకు 40 సెకండ్స్ పట్టింది అంతే. మీడియం హై ఫ్లేమ్లో పెట్టి మనం ఈ బూందీ వేసుకోవాలి అంతే. నేను ఎక్కడ ఎడిట్ చేయలేదు, ఎగ్జాక్ట్ టైం చెప్తున్నాను. సో దీన్ని బట్టి మీరు కూడా ఎక్కువ వేగకుండా చూసుకోండి బూందీని. సెకండ్ బ్యాచ్ కూడా ఎంత గుండ్రంగా వచ్చిందో చూసారా. ఇదే విధంగా మొత్తం బూందీ అంతా చేసేసుకోండి అంతే. మీకు ఎన్ని టిప్స్ చెప్పానో అవన్నీ ఫాలో అవ్వండి. మీకు గుండ్రటి బూందీ ఎన్నిసార్లు చేసినా ఇటువంటి ముత్యాల లాంటి గుండ్రటి బూందీ వస్తుంది. సో ఇప్పుడు బూందీ చేసేసుకున్నాము. పాకం పట్టడమే మన లేట్. అయితే పాకం పట్టేటప్పుడు పాకాన్ని క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండాలంటే యాక్చువల్గా బూందీ లడ్డుకి చాలామంది అంత కీన్గా ఉండరనమాట. ఏం కాదులే తెల్ల తెల్లగా కనిపించినా అని అనుకుంటారు, కానీ నాకైతే అలా ఇష్టం ఉండదు. కొంచెం ప్రొఫెషనల్గా మనకి కన్ఫెక్షనరీ స్టోర్స్లో మనకి స్వీట్ షాప్లో దొరికే విధంగా చేయాలని ఇష్టం. సో దానికి క్రిస్టలైజేషన్ రాకుండా ఉండడానికి షుగరు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొద్దిగంత పాకం అయ్యేటప్పుడు నిమ్మరసం వేసుకోవచ్చు. ఇంకోటి సెకండ్ ఆప్షన్ ఏంటంటే పటిక మనకు దొరుకుతుంది. చూడండి పటిక ఇలా ఉంటుంది. దీన్ని కొద్దిగా పౌడర్ వేసుకొని ఆ పాకంలో వేసుకుంటే కూడా షుగరు క్రిస్టలైజ్ అవ్వదు. సో నా దగ్గర నిమ్మకాయ లేదనుకుందాము, ఈ పటిక లేదు, ఇంకో పద్ధతిలో చేయాలండి, కానీ నా లడ్డు క్రిస్టలైజేషన్ రాకుండా తెల్లగా కనిపించకూడదు అని అంటే సరికొత్త పద్ధతిలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. అదేంటంటే కార్న్ సిరప్ చేసుకోవాలి. దానికి చాలా సింపుల్, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఎప్పుడైనా మీరు ముందుగా రెడీ చేసుకున్న తర్వాతే ఈ వంటకం స్టార్ట్ చేసుకోండి, కానీ పాకం ఆల్రెడీ రెడీగా పెట్టేసినాక ఇది మాత్రం రెడీ చేసుకోకండి, తయారు చేసుకోకండి. ఆల్రెడీ ముందుగా తయారు చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఆ కార్న్ సిరప్ని సింపుల్గా ఎంత త్వరగా చేసుకోవచ్చో చూపిస్తాను. దీంట్లో 1/2 కప్పు మెజరింగ్ 1/2 కప్ అన్నమాట ఇది. ఓకే, 1/2 కప్పు షుగర్, దాంట్లో సగం అంటే 1/4 కప్పు వాటర్. సారీ, కొంచెం తక్కువ వేసుకుందాము, కింద పడిపోయినాయి కదా. ఓకే అంతే. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మన షుగర్ పక్కన వేడెక్కుతూ ఉండగా చిన్న నిమ్మకాయ 1/2 బద్ద మట్టుకే రసం తీసి పక్కన పెట్టుకోండి. దాంట్లో విత్తనాలు కానీ తొనలు కానీ ఏవి పడకుండా స్ట్రెయిన్ చేసుకోండి రసాన్ని. ఇంతే రసం, చూసారా షుగర్ అంతా డిజాల్వ్ అయిపోవాలి. అప్పుడు నిమ్మరసం వేసుకుందాము. నిమ్మరసం వేసేసుకున్నాం కదా. ఈ పాకం మనకి 1 తీగ పాకం వరకు తెచ్చుకోవాలి, అంటే 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ. ఒకసారి చెక్ చేద్దాము ఎలా ఉందో. చూడండి ఇక్కడ అతుక్కోవట్లేదు, ఇక రాలేదు. ఇది కొద్దిసేపు ఆగుదాం. దీన్ని కార్న్ సిరప్ అంటారు, గ్లూకోజ్ సిరప్ అని కూడా అంటారు. ఇది మనకు చాలా వాటిల్లో ఉపయోగపడుతుంది. సో ఇది కొద్దిగా చేసి పెట్టుకోండి ఒక చిన్న బాటిల్లో. చూసారా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఒక స్ట్రింగ్ ఇంకా మనం ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసుకుంటే చల్లబడి ఇంకా చిక్కబడుతుంది అనమాట. అయిపోయింది కదా. ఇదిగోండి చల్లబడ్డాక కార్న్ సిరప్ ఇలా ఉంటుంది, కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందని చూపించడానికని
మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ దీని అవసరం ఉంటుందో అక్కడ యూజ్ చేసుకోవచ్చు. కేక్ డెకరేషన్లో కూడా ఉపయోగపడుతుందండి. ఇది చాలా యూజెస్ ఉంటాయి ఈ కార్న్ సిరప్ని. సో చేసి పెట్టుకోండి. ఇక ఇప్పుడు లడ్డూకి పాకం రెడీ చేసుకుందాము. ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు షుగర్ సరిపోతుంది. మనమైతే ఇదే గ్లాస్తో తీసుకున్నాము పిండిని. పిండి అయితే మనము గ్లాస్కి కొప్పుగా వేసుకున్నాము, కానీ షుగర్ మాత్రం ఫ్లాట్గా తీసుకోండి, సరిపోతుంది. కరెక్ట్గా సరిపోతుంది, ఏ మాత్రం ఎక్కడ తగ్గదు. స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, దీంట్లోకి వాటర్ ఎంత వేసుకోవాలంటే పావు కప్పు, 1/4 కప్పు వాటర్. మెజరింగ్ కప్స్ ఇంట్లో ఉంటే చాలా యూస్ఫుల్ అండి. ఇలా ఇటువంటప్పుడు మనకు ఉపయోగపడతాయి. ఒకవేళ లేదనుకోండి, మనం మామూలుగా పెరుగన్నం ఎలా కలుపుకుంటాము, మరీ లిక్విడ్గా కాకుండా గట్టిగా కాకుండా ఆ విధంగా పోసుకోండి వాటర్. చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందాము. దీంట్లోకి 6 యాలక్కాయల్ని కొంచెం షుగర్ తోటి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ని ఇప్పుడు ఈ సిరప్లో వేసేసుకోండి. దీంట్లో కలిపేసుకుంటే దీంట్లోకి ఇప్పుడు మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కార్న్ సిరప్ని 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. చూసారా కార్న్ సిరప్. వచ్చేసింది చూడండి, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ. ఇక ఆఫ్ చేసేస్తున్నాను. ఒకవేళ వేడిని పట్టుకోలేకపోతే వాటర్లో వేసుకొని చూసుకోవచ్చు. ఇలా దగ్గరికి రావాలి సిరప్, అంటే ఉండగట్టేయాలి, అప్పుడు అది అయిపోయినట్లు లెక్క. ఇక్కడ చూస్తున్న విధంగా ఉండగట్టాలి. ఇప్పుడు ఈ వేడి వేడి పాకాన్ని మన బూందీలో వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. అప్పుడే చక్కగా ఆ సిరప్ అంతా బూందీ పీల్చుకుంటుంది. చూడండి, ఇక్కడ సిరప్ ఎక్కడా ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, బూందీ నిండా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుదాము. బూందీ గోరువెచ్చగా ఉండగానే మన చేతికి నెయ్యి అద్దుకొని ఉండలు కట్టడానికి ట్రై చేయండి. అయితే దీంట్లోకి ప్రతి ఉండ కట్టే ముందు మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని దాంట్లో పెట్టి ఉండగట్టండి. ఒకవేళ మనం బూందీలోనే జీడిపప్పు కలిపేస్తే చుట్టేటప్పుడు జీడిపప్పు లోపలికి వెళ్ళిపోతుంది. అది చుట్టే ముందు చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు జీడిపప్పు పైకి వస్తుంది. అన్నప్పుడు ఇదిగోండి, ఒకటి జీడిపప్పు పెట్టుకొని ఇలా నొక్కేస్తాం. చూసారా, చక్కగా ఇంట్లో శ్రేష్టంగా మన చేతులతో చేసుకోవచ్చు. అండ్ తృప్తి, దాని నుండి వచ్చే సాటిస్ఫాక్షన్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. బూందీ లడ్డు మన చేతితో చేసుకున్నాము, పర్ఫెక్ట్గా వచ్చిందని హ్యాపీనెస్ అసలు దానికి అవధులు ఉండవు అన్నమాట. చూడండి, మన లడ్డు తయారైపోయింది. సో ఇప్పుడు బ్రేక్ చేసి చూద్దాం దీన్ని. చూడండి, ఎంత సాఫ్ట్గా ఎరిగిపోయింది. చూసారా బ్రేక్ అవుతుందో.
ఒక లైక్ డిజర్వ్ చేస్తాను కదా. సో డెఫినెట్గా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.